చాలామంది దేవునిలో ఆనందించక తాత్కాలికమైనటువంటి ఈ లోకపు ఆశల్లో మరి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అది తాత్కాలికమే. ఆ తాత్కాలికమైన ఆనందము తీరిపోయాక తిరిగి పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారో తెలీదు. ఎటు వెళ్తే సమాధానము దొరుకుతుందో తెలీదు. లేని వాటిని బట్టి దిగులు పడుతూ, కోల్పోయిన వాటిని బట్టి చింతిస్తూ, వెనకున్న వాటిని బట్టి నీరసిస్తూ జీవిస్తూ ఎంతోమంది తమ జీవితాలను పతనము చేసుకుంటూ దేవుని యందు నమ్మకముగా స్థిరముగా లేక వారి జీవితాలలో వారు నిట్టూర్పులలో దిగుల్లో ఉన్నారైతే ఈ రాత్రి నీ నిట్టూర్పును దిగులును తీసివేసి నీ నిట్టూర్పును దేవుడు ఎగిరిపోజేసి ఆయన ఉన్నత స్థలముల మీద నిన్ను నడిపించుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. అయితే దేవుని యందు ఆనందించాలి. ఏమున్నా ఏం లేకపోయినా దేవా నీలో నేను ఆనందిస్తాను, స్థిరముగా ఉండాలి. ఒక రోజున్న భక్తి ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న విశ్వాసం ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న ఆసక్తి ఇంకొక రోజు ఉండదు. ఆ చంచలమైన స్వభావం ఉండకూడదు. స్థిరమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుంది అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలరు, వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఆ సియోను కొండవలే స్థిరముగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఏముంటాయో చూద్దాం. 125వ కీర్తన కింది వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. చాలుమా 2వ వచనములో యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి స్థిరముగా ఉంటారో అలాంటి వారి చుట్టూ దేవుడు ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. మన చుట్టూ ఆయన ఉన్నప్పుడు, ఆయన ఆవరించి ఉన్నప్పుడు, ఆయన కంచ కాపుదల భద్రత మనకు దయచేసినప్పుడు అది ఎంత గొప్ప సంరక్షణ మన జీవితానికి. మనము దేవునిలో స్థిరంగా ఉంటే ఆయన మన చుట్టూ తన దూతలను కావలి ఉంచి ఆయన సన్నిధి ప్రసన్నత మనలో ఉంచి మన చుట్టూ అగ్ని ప్రాకారాల నుంచి దేవుని సాక్షి బిడ్డలుగా మనల్ని ఉంచుతాడు. అయితే నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరమైన విశ్వాసములో ఉండేటటువంటి మనస్సు నీకున్నట్లయితే దేవుని కాపుదల భద్రత నీకుంటుంది. మరి హబక్కు చెప్తున్నట్లుగా ఏం లేకపోయినా ఎవరు లేకపోయినా నా దేవునిలో నేను ఆనందిస్తాను. స్థిరంగా ఉన్న నీవు దుఃఖముతో బాధతో ఉండవలసిన అవసరం లేదు. నా రక్షణకర్త, నా రక్షణకు కారణభూతుడైన నా దేవుని యందే నేను ఆనందిస్తాను. నా పాపముల నుంచి శాపముల నుంచి నన్ను విడిపించిన విమోచకుడు, నన్ను రక్షించిన రక్షకుడు, నా కొరకు ప్రాణము పెట్టిన ప్రాణనాథుడు ప్రభైన యేసులోనే నా ఆనందం, ఆయనలోనే నా సంతోషము, ఆయనే నా అతిశయము అని ఆయనలో ఆనందించగలిగితే నిన్ను ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు. నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు, బలం ఇస్తాడు, ఉన్నతమైనటువంటి అనుభవంలో నడిపిస్తాడు. మరి నీ చుట్టూ దేవుడు తన సన్నిధి ఉంచుతాడు. ఇది కావాలా నీకంటే లేచి నిలబడి తీర్మానం చేసుకో.